చంద్రబాబు నాయుడు వచ్చారు జాబ్ వస్తుంది అన్నారు కానీ మన ఫస్ట్ కేఎస్ఆర్ జాబ్ వార్తలు తీసేసారు ఎన్టీవీలో ఉన్నప్పుడు. అదేవిధంగా మన్నవరం ప్రాజెక్టు కాళాశ్రీ, ఎందుకంటే హెచ్ఏఎల్ అంటే బెంగళూరులో సిటీ తయారైంది ఆ 2 ఫ్యాక్టరీల వల్లే. బెంగళూరులో ఫస్ట్ వచ్చినప్పుడు ఆ 2 ఫ్యాక్టరీల వల్లే బెంగళూరు అంత డెవలప్ అయింది. ఈ రోజు మన్నవరం ప్రాజెక్ట్ వెళ్ళిపోతుంటే కూడా చంద్రబాబు నాయుడు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వటం లేదు, కనీసం పట్టించుకోవటం. ఎందుకంటే అది రాజశేఖర్ గారు పెట్టారు కాబట్టి దానివల్ల ఎంతో కనీసం 10,000 మందికి జాబులు వస్తాయి కాబట్టి రాజశేఖర్ గారు పేరు వస్తుంది, దాన్ని తరిలిపోతున్నా కూడా మాట్లాడటం లేదు మన చంద్రబాబు నాయుడు గారు, మన జిల్లా సీఎం గారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని చెప్పినా, ఎందుకంటే సినిమాలో చెప్తారు మేకను తీసుకొని పోతా ఉంటారు, ఆ మేకను తీసుకునే దానికి కుక్క అంటారు. అదేవిధంగా మేక బదులు కుక్కలు మనం ఎటైతే సమైక్యాంధ్ర పోరాడినావో అదేవిధంగా ఈరోజు ప్రత్యేక హోదా అందరూ కలిసి పోరాడితే ఇది ఖచ్చితంగా వస్తుంది. ఒక్కలా చంద్రబాబు నాయుడు ఇలాపోతే మన జగన్ అన్న సీఎం అయితే ఖచ్చితంగా అది తీసుకొని వస్తానని కూడా తెలియజేస్తున్నాను. రైట్, ధన్యవాదాలండి. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రాజెక్టులు ఈరోజు 90% ఎందుకంటే అతనికి డబ్బులు కావాలి చంద్రబాబు నాయుడు గారికి. అందువల్ల ఎప్పుడు కానీ ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ కావాలంటారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇటులా ఈరప్పన్ లాంటి గోపాల్ రెడ్డి కొడుకు లాంటి వాళ్ళు తయారు చేసి ఈరప్పన్ సుధీర్ లాంటి తయారు చేశారు, ఉండే రెడ్డిశాన్లంతా అమ్మేస్తున్నారు. ఏంటది మా లాంటి వాళ్ళని కేసులు పెట్టారు. మొన్న దిష్టి బొమ్మ కాల్చారని కార్యకర్తలు దిష్టి బొమ్మ కాలిస్తే నా మీద నాన్ బెయిల్ సెక్షన్ కేసులు పెట్టారు. ఎంత అరాచకం ఉందంటే బ్రిటిష్ పాలన ఉంది, తుగ్గలక పాలన ఉంది. ఒక దిష్టి బొమ్మ కాలిస్తే తెలంగాణలో కొన్ని కోట్లు కాల్చారు. కానీ మా మీద ఈరోజు అంత అరాచకం ఎందుకంటే మన మిథునన్ను కూడా ఎవరో ప్యాసింజర్ కోసం సపోర్ట్ చేస్తే అతని మీద కూడా నా మీద కూడా నాన్ బెయిల్ సెక్షన్ పెట్టారు. అంటే రాష్ట్రం ఎక్కడ తీసుకొని పోతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే కొడుకు పాలనలో పోతున్నాడు. ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ చెప్పి ముగిచ్చేస్తా. మొన్న వాళ్ళ క్వార్టర్లో కూర్చున్నారట చంద్రబాబు నాయుడు 6 మంది కూర్చుంటే చంద్రబాబు గారు మాట్లాడుతున్నారంట, ఎవరో జగన్మోహన్ రెడ్డి అనలేదురే, ఆ జగన్ని కేసులు పెడితే భయపడటంలా, జైలు పోతే భయపడటంలా, ఏమి అసలు దాంట్లో అంటే దేనికి కూడా భయపడలేదు. ఇంకా ఏమన్నా చేస్తే ఇంకెట్ట భయపడతారు. అందుకే నాకు మటుకు పుట్టాడు దద్దంలాగా, జగన్ మటుకు జరాసాడు కొడుకు కాబట్టి ఈరోజు పులిలాగా ఉన్నారు కాబట్టి తెలియజేస్తున్నారు. అటువంటి నాయకుడు ఈ రోజు ఎన్నున్నా కూడా భయపడ్డా, ఆయన ఉన్న రోజులు మనం అందరూ వెనకాల నడిస్తే మనందరూ భవిష్యత్తులో కూడా బాగుంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్.